సాధారణంగా 'అరుంధతి' సినిమా మీలో ఎంతమంది చూశారు? ఆ సినిమా ఒక ఒరిజినల్‌గా జరిగిన ఒక కథకి ఇన్స్పిరేషన్. తెలుసా మీకు ఆ విషయం? ఒక కోట, ఒక రాణి, ఒక దెయ్యం, ఒక మాంత్రికుడు. ఇది ఈ కథ. సో, వెల్కమ్ టు సీసీ ఫ్యామిలీ. వెల్కమ్ టు మై వీడియో. సిక్స్టీన్త్ సెంచురీ నుంచి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇప్పటికీ మనకు ఒక విషయం భయపడుతుంది. ఒక కోట. ఆ కథ ఇప్పటికీ చాలామంది వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆ కోటే బాంగర్ కోట. ఇది రాజస్థాన్లో అల్వర్ జిల్లాలో ఉంది ఈ కోట. ఇది ఆరావళి పర్వతాల మధ్యలో ఢిల్లీ టు జైపూర్ హైవే నియర్ బై ఉంటుంది ఈ కోట. అయితే ఈ కోట రాజా మాధవ్ సింగ్ అని చెప్పి, ఆయన రాజా మాన్ సింగ్ అక్బర్ గారి నవరత్నాల్లో ఒకరు. ఆయన తమ్ముడు ఈ రాజా మాధవ్ సింగ్. ఈయన 1573లో ఈ కోట నిర్మించారు. ఈ కోట చాలా అందంగా ఉండేది. అండ్ నియర్ బై ప్లేసెస్ కూడా, అంటే ఈ రాజ్యం ఒక సంపన్నమైన రాజ్యం, లైక్ ఫైనాన్షియల్లీ ఒక ఫుల్ వెళ్తున్న ఒక రాజ్యం అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద మార్కెట్స్ అండ్ దేవాలయాలు, పెద్ద పెద్ద రాజ్మహల్తో చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం. ఈ కథల్లో మొదటిది, అతి ప్రాముఖ్యమైన కథ కూడా ఇదే. అదేంటంటే, రత్నావతి అనే ఒక రాజకుమారి ఉండేది అప్పట్లో. ఆవిడ చాలా తెలివైంది, చాలా అందగతి కూడా. ఆవిడకు ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది. అది ఏంటంటే, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారనుకోండి ఎవరి మీద, లైక్ తాంత్రిక శక్తి ఉపయోగిస్తే ఆ సెన్స్ చేయగలదు అనమాట తను. అట్లాంటి ఒక స్పెషల్ ఎబిలిటీ తనకు ఉంది. అండ్ నేచర్ వైజ్గా ఆవిడ బ్యూటీగా ఉండే వల్ల అక్కడ ఉన్న నియర్ బై యువరాజులు అందరూ ఆవిడ పెళ్లి చేసుకోవాలని చాలా ట్రై చేసేవారు. అయినా కూడా ఆవిడ ఇగ్నోర్ చేస్తూ ఆవిడ లైఫ్ ఆవిడ చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ కోటకి నియర్ బై సింగియానాథ్ అని చెప్పి ఒక తాంత్రికుడు ఉండేవాడు. ఆయన ఒక యంగ్ మాంత్రికుడు. మనం పూర్వకథల్లో వినేవాళ్ళం కదా, అలాంటి ఒక మాంత్రికుడు. అతను తాంత్రిక శక్తుల్లో కొంచెం పేరున్నాడు. ఆయన ఏంటంటే, ఆయన కూడా ఈ రాజకుమారిని చాలా గట్టిగానే ప్రేమించాడు. కానీ రాజకుమారులను సైతం పట్టించుకోలేని ఆవిడ ఈ నెల పట్టించుకుంటుంది. ఆ విషయం తెలిసిన అతను ఒక తెలివిగా ఒక ప్లాన్ చేశాడు. కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి వాటిపై ఒక మంత్రప్రయోగం చేశాడు. లైక్ ఇప్పట్లో మనం అత్తర్ అంటాం. అలాంటి ఒక సుగంధ ద్రవ్యాన్ని రాజకుమారికి పంపించాడు. అది ఆవిడ పూసుకుంటే కనుక ఈయన వైపు వస్తుందని ఒక నమ్మకంతో. కానీ ఆల్రెడీ మంత్రశక్తుల్ని పసిగట్టగల తెలివితేటలున్న ఈమె దానిపై మంత్రప్రయోగం జరిగిందని గ్రహించి ఆ సీసాని ఒక బండరాయికేసి ఇసురుగొట్టింది. ఆ బండరాయి భయంకరంగా ఎగురుకుంటూ వచ్చి ఈయన మీద పడింది. ఈయన ఆ బండరాయి కింద నలిగిపోతూ ఒక శాపమిస్తాడు. రాజకుమారి, నువ్వు ఏదైతే అందాన్ని చూసుకొని విర్రవేగుతున్నావో, ఈ అందం, ఈ రాజ్యం మొత్తం తునాతునకలు అయిపోతుంది, అతి త్వరలో నశిస్తుంది. నువ్వు కూడా ఒక ప్రేతాత్మగా ఇదే కోటలో తిరుగుతావు తప్ప నీ జీవితానికి సుఖం ఉండదు అనే ఒక భయంకరమైన శాపాన్ని ఇచ్చి మరణిస్తాడు. ఆయన శాపం ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ రాజ్యంపై కొంతమంది రాజులు దండయాత్ర చేస్తారు. రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది. ప్రజలందరూ చనిపోతారు. రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయి అక్కడ జనజీవనం లేకుండా పోయి కోట గోడలు మాత్రమే మిగిలాయి. యాక్చువల్గా ఇది ఒక కథ. అయితే ఇంకొక కథ కూడా ఉంది. అది ఏంటంటే, రాజుగారు కోట నిర్మించేటప్పుడు అక్కడ నియర్ బై ఒక ఆశ్రమం ఉంది. అందులో బాలునాథ్ అని చెప్పి ఒక ఋషి ఉండేవారు. ఆయన అక్కడ ఆయన ఆశ్రమం పెట్టుకొని ఆయన యాక్టివిటీస్ చేస్తున్న ఒక ఋషి. సో ఆయన దగ్గరికి రాజుగారు వెళ్ళి కోట గురించి పర్మిషన్ అడిగారు. ఏమని? సార్, ఇక్కడ నేను కోట నిర్మించుకుంటున్నాను, మీకు అభ్యంతరం ఏం లేదు కదా అని చెప్పి. అయితే బాలునాథ్ గారు ఒక మాట అంటారు, నువ్వు నిర్మించుకో, నాకే అభ్యంతరం లేదు, కానీ నీ కోట నీడలు నా ఆశ్రమం మీద పడకూడదు. పడిందా నీ రాజ్యం మొత్తం నాశనం అయిపోతుందని. అంటే సరే అన్నారు రాజుగారు. కోట నిర్మించారు. కోట కొంచెం భారీగా కనిపించడం కోసం కొంచెం ఎత్తుగా నిర్మించారు. అప్పుడు ఆ కోట యొక్క నీడ ఆశ్రమం మీద పడడం జరిగింది. దానివల్ల కోపగించిన ఋషి శాపం ఇచ్చాడు, నువ్వు, నీ కోట, నీ రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతాయని చెప్పి. సో అలా ఆ రాజ్యం నాశనమై ఇప్పుడు శిథిలంలో ఉంది. ఇది ఇంకొక కథ. ఇప్పటి వరకు ఈ రెండు కథలు మీరు విన్నారు కదా. ఇందులో ఏది నిజమైన విషయం పక్కన పెడితే, దీని గురించి స్థానికులు చెప్తున్న ఒక భయంకరమైన నిజాలు ఏంటో తెలుసా? రాత్రి వేళల్లో మహిళ అరుపులు, ఎవరో నాట్యం చేస్తున్నటువంటి శబ్దాలు, భయంకరమైన శబ్దాలు, వాటితోనే కొందరు నడుస్తున్నటువంటి నీడలు. అతి ముఖ్యంగా ఒక స్త్రీ ఆ కోటలో నడుచుకుంటూ వెళ్తున్న నీడ చాలామంది చూశారు. అటుపక్క వెళ్తున్న వారు ఎవరో వెనక నుంచి వచ్చి పిలుస్తున్నట్టు, వెన్నుకు గాలి తగిలినట్టు, ఒళ్ళు జలధరించడం, ఇలాంటి చాలా అనుభవాలు చాలామందికే జరిగాయి. అయితే ఎవరైనా సాయంత్రం పూట కోటలో ఉండిపోతే బయటకు తిరిగి రాలేదని చెప్తారు. ఇలా చాలా 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 భయంకరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పటికే కోట చెప్తే స్థానికులు
వణుకుతారు. అక్కడ స్థానికంగా ఎవరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలని ఆలోచన వచ్చినా కూడా ఆలోచన వెనక్కి తీసుకుంటారు. ఇల్లు నిర్మించరు, దగ్గరికి రారు. అసలు రాత్రి వేళల్లో అటుపక్క చూడడానికి కూడా భయపడతారు. ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఏఎస్ఏ వాళ్ళు, లైక్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఒక బోర్డు పెట్టడం జరిగింది కోట బయట. అందులో ఏముంటుందంటే సన్సెట్ తర్వాత సన్ రైజ్ ముందు, సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం ముందు ప్రవేశం నిషిద్ధం. సో ఇలాంటి ఒక బోర్డు మనం ఆ కోట దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది. రోజున ఈ కోట ఒక చారిత్రాత్మకమైనటువంటి పర్యాటక ప్రాంతం. రహస్యం, అలాగే భయం, అనుమానాలు, చరిత్రలో కథలు ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది టూరిస్టులు అక్కడికి వస్తున్నారు. ఇక్కడ గోపీనాథ్, సోమేశ్వర్, అలాగే మంగళాదేవి టెంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే అక్కడున్న రాజ్మహల్ ఆర్కిటెక్ట్ కానీ, అండ్ నియర్ బై ఉన్న లోకల్ మార్కెట్స్, స్ట్రీట్స్ కానీ, అలాగే ఆరావళి పర్వతాలు, ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. పగలు ఎంతో అందంగా కనిపించే కోట రాత్రి అయితే మాత్రం భయంకరంగా మారిపోతుంది. సో దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పే విధానం ఏంటంటే, కోట గోడలు పాడైనవి కాబట్టి ఆ గోడల మధ్యలోంచి వచ్చే గాలి వల్ల ఒక రకమైన శబ్దాలు వస్తున్నాయని, అలాగే రాత్రి చీకటి, అక్కడ పవర్ లేకపోవడం వల్ల, నిశ్శబ్దం వల్ల ఒక రకమైన భయం పడుతుందని చెప్పి. కానీ చాలామంది నమ్మేది అక్కడ ఏదో ఉందని. బాంగర్ కోట రాష్ట్రంతో కూడినటువంటి చారిత్రాత్మకమైన ప్రదేశం. చరిత్రలో దీని పేరు శాపగ్రస్తమైన కోటగానే మిగిలిపోయింది. ఈ కోట దగ్గరికి ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడు వెనుక ఒక కథ ఉంది. ఆ కథ వెనుక భయంకరమైన నిజం కూడా ఉంది. ఈ ప్రాంతం ఇప్పుడు ఒక భయంకరమైన ఆత్మలు తిరిగే ప్రదేశంగా మారింది. ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు, అందం అలాగే అపాయం కూడా ఉన్న ఒక ప్రదేశం. ఇక్కడున్న ప్రతి రాయి వెనకాల ఒక కథ ఉంది, ప్రతి నీడ వెనకాల ఒక రహస్యం ఉంది. ఇదే ఒక కోట ఎంతోమందిని భయపెట్టింది, ఈ రోజుకి కూడా భయపెడుతున్న ఒక కోట యొక్క కథ బాంగర్ కోట. సో ఈ వీడియో చేయడం వెనుక మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసాం కాబట్టి అందుకే ఈ వీడియో కూడా ఇలా వచ్చింది. మీకు నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఈ వీడియో చూశారు కాబట్టి నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వాటి విషయం మీద కూడా కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అందజేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దెన్ ఇంకా కొత్త వీడియోస్తో అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సరే.